ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, మన జవాన్ని అనేక సార్లు కించపరిచేట్టు చంద్రశేఖర్. ఇక మన భాషలో మాట్లాడాలంటే హిందూ భాషలో మతికెక్కినట్టు. మతికెక్కినా అన్న? ఎక్కినా లేదా? మతికెక్కింది కదా. ఇక జవాన్ అయిపోయింది, ఇక కిసాన్ మీద పడ్డాడు. వరి రైతులే కొత్త కాదన్న, వరి రైతులే మొదలు కాదు. మొక్కజొన్న రైతుల్ని మోసం చేసింది, పసుపు రైతుల్ని మోసం చేసింది, అనేక రైతుల్ని మోసం చేసి ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి తెలియాల్సిన విషయం ఏంటంటే భారతదేశం మొత్తంలో అత్యధిక రైతు ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్ది. ఇక మన ఇలాంటి విషయానికి వస్తే నేను మాట్లాడేదానికంటే ఎక్కువ మీ అందరికీ టీఆర్ఎస్ లో మాట్లాడింది నేను వినిపించదలుచుకున్నాను. రెడీయా? 25 ఫిబ్రవరి 2018 కేసీఆర్ రైతు సమన్వయ సమితి వీడియో పెట్టారు. మార్కెట్ లో ఉండే కమిషన్ ఏజెంట్లు లేదా అడుగుదారు అంటున్నారు, వాళ్ళతో మీరు మాట్లాడాలి. రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మాట్లాడాలి. ఏం సేపు ఏం ధర కొట్టరు. ఇక మొక్కలు 1450 ఎంఎస్పీ ఉంది, మినిమం సపోర్ట్ ప్రైస్. అంతకన్నా 20 రూపాయలు ఎక్కువ ఇస్తావా నీకు అమ్ముతాం. నేను సుగంధ రెడ్డి గారికి ఫోన్ చేస్తాం. సాక్షి ముచ్చట వడ్లు 1590 ఉంది, 1600 కొంటే నీకు ఇస్తాం. ఇక్కడ లేదంటే మా రైతు సంఘానికి అమ్ముకుంటాం. ఇమ్మీడియట్ ఉంటుంది రైతు సంఘం. నిమిషాలలో లారీలు వస్తాయి, మెకానిజం ఏర్పాటు చేస్తారు. ఇక 5 మే 2018 హరీష్ రావు రైతు నుంచి చివరి ధాన్యం వరకు కొనుగోలు చేస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. వాటి రైతులకు బాగా నష్టపోయేటువంటి పరిస్థితి. అందులో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు వెంటనే రంగంలో దిగి ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి మిల్లర్లతో మాట్లాడి రైతులకు ఇబ్బంది లేకుండా ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా రైస్ మిల్లర్స్తో మాట్లాడి జేసీలు చొరవ దీపాలని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది. 17 అక్టోబర్ 2019 గంగుల కమలాకర్ ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే. ఈ ముఖ్యమంత్రి ప్రతి ధాన్యం గింజ కొంటున్న దేశం మొత్తంలో ఇయ్యాలనేమో కల్వకుంట్లో లేమంటున్నట్టే కేంద్రం కొనాలి. అది కూడా కేంద్రం పంజాబ్ లో ఉన్నట్టు ఈడ కూడా పూర్తిగా ఉన్నారట. కేంద్రం పంజాబ్ లో ఉన్నట్టే ఈడ కొంటున్నారు. ఇది అబద్ధాలు చెప్తున్నారు. అప్పుడేమో మేమే కొంటున్నాం దేశం మొత్తంలో అంటాడు, ఇవాళేమో పంజాబ్ లో కూడా ఉన్నాడు మా దగ్గర కొనాలి. ఇక 17/3/2020 మన ప్రియతమ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఏం మాట్లాడిండు వినండి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ రోజు ఇంకో మాట గురించి చెప్పాల్సిన అధ్యక్ష, నేను వ్యవసాయ శాఖ మంత్రి గారి గురించి చెప్పినాను. దీని ద్వారా ప్రజల గురించి చెప్పాల్సిన మనకు ఒక అపోహం ప్రచారం చేస్తాం, తప్పుడు విధానం ప్రచారం చేస్తాం. మొత్తం మార్చిపాయాలు వైపండి ఊరుపెట్టుకుంటే చెప్పినాను. కరెక్ట్ కాదు అధ్యక్ష. రాష్ట్రంలో హైయెస్ట్ ప్యాడీ క్రాప్ వచ్చేది ఈ సంవత్సరం. 40 లక్షల ఎకరాల పైచిలకు వర్షకాలం పంటలు సాగేది వచ్చేది వరి పంట. ఇప్పుడు 38,19,000 ఎకరాలు ఉంది. 2 కలిస్తే 78 లక్షల ఎకరాలు పండుతాం. అంటే దీని లెక్క ఏంటంటే అధ్యక్ష, నేను స్పష్టంగా చెప్పాల్సిన రైతులు కలిపి ఈ అపోహ నుంచి దూరం కావాలి. ఈ లెక్క లేదా యాక్చువల్ ఏం చేస్తామంటే అధ్యక్ష, ఈ బేస్ లో ఇప్పుడు నేను చెప్పిన లెక్కలో పెరిగినా కూడా తెలంగాణలో 2 క్రాప్స్ కలిపి వానకాలం, యాసంగి వచ్చేటువంటి వరి ధాన్యం దిగుబడి 225 లక్షల టన్నులు అధ్యక్ష. 225 లక్షల టన్నులు. ఇది తప్పు పోతుంది, రికార్డు కరెక్ట్ కావాలా. 225 lakh టన్స్. ఇంకో పంటలో చెప్పాలంటే 2,25,00,000 టన్నులు. ఇది పంట అధ్యక్ష. ఈ పంటలో అపోహ ఎక్కువ
ఆయన కొనరు, ప్రొక్యూర్మెంట్ లేదు, ధరలు కథలు చెప్తా తప్ప బ్రహ్మాండంగా వస్తుంది. ఎట్లా అంటే తెలంగాణ డొమెస్టిక్ కన్సంప్షన్, తెలంగాణ తినే 1 కోటి 100 లక్షల టన్నులు మనం తింటాము. 65 లక్షల టన్నుల బియ్యం తింటాము. 1,00,000 టన్నుల పట్టుబడితేనే 65 లక్షల టన్నులు బియ్యం. ఇది మామూలుగా లెక్క తెలుసు. 61 నుంచి 67% వస్తారు అధ్యక్షుడు. ఒక క్వింటాల్ బటన్ కిందకి వేస్తే 60 కిలోల నుంచి 65 కిలోల మధ్య వస్తుంది ధాన్యం యొక్క రకానికి. మనకు 1,00,000 టన్నులు మనమే తింటారు, 100 లక్షల టన్నులు. మనం భయపడక్కనే లేదు. మన రాష్ట్రంలో 2,000 పైకి రైస్ మిల్స్ తయారు చేసి వాళ్ళను కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా మనం వాడే అవసరం ఉంది. వాళ్ళకి అవసరమైనటువంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చి, ఎక్స్పోర్ట్ పర్మిట్లు ఇచ్చి, మన రైతాంగానికి మినిమం సపోర్ట్ ప్రైస్ కావాలి కాబట్టి, మన రైతాంగం పడిన పంట బ్రహ్మాండంగా పోవాలి కాబట్టి ఇది జరగాలి. నేను ఎందుకు చెప్తున్నా పని కట్టుకుని మాట కొంతమంది నాకు కోపంలో వస్తుంది. మళ్ళీ ఇంకింత ఏమంటున్నారు కేసీఆర్ ఏమని చెప్తున్నారు, భయపడదని చెప్తున్నాడు. ఈ రోజు మన కళ్ళ ముందు కనబడుతున్న వరి పంట లెక్క 78 లక్షల ఎకరాలు, రేపటి నాటికి అది 88 లక్షల ఎకరాలు అయితే 99 లక్షల ఎకరాలు. ఐఎమ్ హ్యాపీ. 1 కోటి ఎకరాలు ఐఎమ్ హ్యాపీ. ఏం బాధలేదు. ఆ 1 కోటి ఎకరాలలో పండే వరిని ఎట్లా వాడుకోవాలి, ఎట్లా డిస్పోజ్ చేయాలో తెలియదు మనకు కావాలి. దానికి కార్యక్రమం సిద్ధం చేయాలి. కాబట్టి రాబోయే రోజుల్లో వ్యవసాయ మంత్రి గారు నాకు చెప్పి ఈ విషయాలు ప్రజలకు విరివిగా ప్రచారం చేసి మన రైతాంగాన్ని రాబోయే రైతు బంధు సభ్యుల ద్వారా విరివిగా ప్రచారం చేసి అప్పుడు మనకు వడ్లు అమ్ముకునే భారం అయితే ఉండదు. మొత్తం భయపడే అవసరం లేదు. చారిటీ తయారు చేసి నెక్స్ట్ వర్షకాలం నుంచే ఈ 2-3 నెలలు మనం గట్టిగా పనిచేసి రాబోయే జూన్ వరకే రైతాంగాన్ని సిద్ధం చేసినట్లయితే అద్భుతంగా ముందుకు పోవచ్చు. రైతులు పండి 24 ఏప్రిల్ 2020 గంగుల కమలాకర్ మళ్ళా ఈ రోజు వరకు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పండిన ప్రతి గింజలు కొంట అని ఏ ప్రభుత్వం ముందుకు రాలేదు, ఏ ముఖ్యమంత్రి ముందుకు రాలేదు. ఒక కేవలం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే ప్రతి పండిన పంట గింజలు కొంట అని చెప్పి చెప్పడం జరిగింది. దేశంలో ఈ రోజు వరకు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో గొంతు పడిపోయింది గమలకు. 2 అక్టోబర్ 2021 హుజూరాబాద్ ఎన్నికల సమయంలో మంత్రి హరీష్ రావు రైతులంతా బ్రహ్మాండంగా వర్గం తీసుకోవచ్చున్నారు. ఆత్మహత్య హరీష్ రావు యాసంగి వర్ణించడంలోని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కావాలనే బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు హరీష్ రావు. ప్రచారం చేసింది ఏ కుదరగా పడ్డారు కొట్టడమలే రైతు బ్రహ్మాండంగా ఊరికి ఐక్యకి సందర్భం పెట్టాం. పట్టుకునే కార్యక్రమం జరిగింది. ఇది కాకనే మళ్ళీ కొత్త కదా ఏ యాసంగి వర్గేయట మళ్ళీ ఇదో బాధ ఇవి తప్ప మీరు ఏం చేస్తారో చెప్తారా? హుజురాబాద్ ప్రాంతంలో బ్రహ్మాండంగా సీడ్ పట్టించే కట్టే విత్తనాలు పట్టించే రైతులు ఉంటారు. అదే వానకాలం విత్తనం అంతా వానకాలం విత్తనం కావాలంటే సీడ్ వేయద్దా? ఏం ఇబ్బంది లేదు. పొద్దున్నే కరీంనగర్ కలెక్టర్ గారు కూడా చెప్పిండ్రు, మీరు ఇక్కడ ఏ రైతులు కూడా ఇబ్బంది లేదు. యాసంగి పంటలో బ్రహ్మాండంగా వర్గం పట్టించే కార్యక్రమం కూడా చేస్తున్నాం. రైట్ ఇక 13/4/2017 దేశం ఆగం చేసింది కేసీఆర్. నేను ఇల్లున్నా తెలంగాణలో 55 లక్షలు, తెలంగాణలో 55 లక్షల మంది రైతులు. మనకు వాడేటటువంటి ఎరువులు యూరియా 13 లక్షల టన్నులు వాడుతున్నాం. డిఎంపి ఎన్పికే ముఖ్యమంత్రి బస్తాలు 11 లక్షల టన్నులు వాడుతున్నాం. 1,70,000 టన్నులు పొటాషియం వాడుతున్నాం. కొంత వేరే మందులు వాడుతున్నాం. అమోనియా వాడుతున్నాం. ఇవాళ నేను చెప్పేది పెద్ద చరిత్ర. దేశం ఆగమైంది చదువుతుంది. కావాల్సుకున్నాడు వచ్చే ఈ సంవత్సరం బడ్జెట్ పెంచు 4,000 కోట్లు ఆగుడేకే ఇది మన వచ్చే సంవత్సరం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటటువంటి 24 లక్షల టన్నులు లేదా 26 లక్షల టన్నుల ఎరువులు ఏవైతుందో 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తారు. 100% ఇండియాలో 100% సప్లై చేస్తారు. ఈ మాట చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చే బుధవారానికి
5 సంవత్సరాలు నిండుతాయి అన్న. వచ్చే బుధవారం 5 సంవత్సరాలు అంటే 13 ఏప్రిల్. ఇక నిజామాబాద్ జిల్లా రైతన్నలు మరి మన మోర్తాడ్ల త్వర ఏం మాట్లాడిందో ఒకసారి నేను దయచేసి. రైతుల పంటలు మీ పసుపము, మీ అల్లపము, మీ మొక్కజొన్న, మీ ఎర్రజొన్న, మీ అంతా కూడా మహిళా సంఘాలకు ఉన్నట్టు మహిళా సంఘాలు అవకాశం చేసే పనిస్తారు. 5 ఎకరాలు పనిచేసే 6,000 మంది ఉద్యోగస్తులను రికగ్నైజ్ చేసి వాళ్ళ ఉద్యోగాలు ప్రకటించి వాళ్ళ ద్వారా ఏ ఊరు కావాలనే సెంటర్లలో మీ ధాన్యం కానీ మీ పసుపు కానీ మంచి బేలను ధరించి అక్కడిని కొనుగోలు చేసి దాన్ని తయారు చేసి ఇస్తారు. ఇలా పసుపు రూపాయలు హైదరాబాద్ నమ్మకం లేకుండా చెప్తారు. దుమారం బీమాలు వస్తా ఉంది. ఏదన్నా మన దగ్గర మంచిగా పాల్గొనాలి ఆడుకోవాలనుకున్న పసుపు ఎందుకు వస్తారని చేస్తారు. మన బయటకు వచ్చి బయటకు కలిగి మన దగ్గర పడే పసుపు బ్రహ్మాండంగా ప్రాసెస్ చేసి ప్రతి ఊరికి ప్రతి కుటుంబానికి మన దేశం చేపట్టాలని అందించేటువంటి పథకం ఆలోచన చేస్తామని ప్రభుత్వం. గిట్టుబాటు ధరలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. రైతుల పంటలు మీ జర మన ప్రియతమ నాయకుల కవిత వీడియో తర్వాత ఇద్దాం. నేను చెప్తున్నాను అన్న, ఎన్ని వాగ్దానాలండి? భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీరు కేంద్ర ఇయాలటి డిఫెన్స్ మినిస్టర్, ఆనాటి కేంద్ర హోంమంత్రి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాజ్నాథ్ సింగ్ గారు, రామారావు గారు ఆనాటి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్, అందరూ కూడా పసుపు రైతులకు ఒక వాగ్దానం చేసినాక గెలిచిన మర్నాడు నుంచి అదే పని మీద ఉన్నాం. ఏమేం చేసినామో అనేక సార్లు చెప్పినాం. మీ అందరికీ చేసిన విధానాలు పసుపు రైతు బాగుపడాలా, పసుపు రైతు పునర్వైభవం రావాలని కష్టపడి ఢిల్లీలో మీటింగ్లు పెట్టి, హైదరాబాద్ లో మీటింగ్లు పెట్టి, కమర్పల్లిలో మీటింగ్లు పెట్టి చేయాల్సిన ప్రణాళిక చేసుకుని వైట్ బోర్డు తీసుకొచ్చి 30 కోట్ల రూపాయలు వ్యయం చేసి దిగుమతి బంద్ చేసి ఎగుమతి పెంచి, ఎగుమతి పెంచడానికి రైలు వేసి, సాంగ్లీకి వేసి, బంగ్లాదేశ్ వేసి ఇవాళ అట్టి కార్యక్రమాలు లాజిస్టిక్స్ గా వర్క్ చేసుకుంటే ఒక బిజినెస్ మ్యాన్ గా ఆలోచన చేయాలా. ఎప్పుడు కానీ మట్టికెక్కి కళ్ళకిండోల లెక్క మట్టికెక్కి నేను పట్టిన కుందేలికి 3 కాళ్ళనే నడవ. వ్యాపారం ఎట్లా ముందుకు పోవాలి, రైతుకు ఎట్లా గిట్టుబాటు ధర రావాలి, మన రాష్ట్రంలో పంటే ప్రతి పంట మార్కెటింగ్ ఏ రకంగా చేసుకోవాలి అని బిజినెస్ తెలియదు కూడా. ఇలా తెలియలేక రాదు, తెలియలేక లక్షల కోట్లు సంపాదించలేరు వీళ్ళు. తెలివి ఉండేది సంపాదించేది, కానీ రైతుకి సంపాదించి పెట్టాలన్న మనసు లేదు. మనసుంటే మార్గం ఉన్నదంట. ఇవాళ మాట్లాడుతా ఉన్నా, నిన్న నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో 9,000 ధర దాటి, పోయిన సంవత్సరం 9,000 ధర దాటి, సాంగ్లీలో 12,000కి మన నందిపేట వాళ్ళు అంశాపూర్ వాళ్ళు అమ్ముకొని వచ్చి 11,000 కమ్మారు, 12,000 కమ్మారు. పోయినసారి ధరలు పెరిగినాయి, ఈసారి ధరలు పెరిగినాయి. ఈసారి కనీసం అతి వర్షాలకి పసుపు దెబ్బతింటే దానికి కనీసం నువ్వేమో కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఫసల్ బీమా యోజన పెట్టకపోతే, నువ్వు ఏమి క్రాప్ ఇన్సూరెన్స్ నువ్వు ఎట్టకపోతే నీ రాష్ట్రంలో గాలి వదిలేసి. ఇక ఈయన ప్రపంచం మొత్తం మహమ్మారి వస్తే లక్షలాది మంది చచ్చిపోతుంటే కనీసం మన దేశంలో కోట్లాది మంది ఆయుష్మాన్ భారత్ వాడుకొని ఇలా చేపించుకున్నారు. మన రాష్ట్రంలో మనుషుల్ని వదిలేసిండ్రు, చచ్చిండ్రు అన్న ముఖ్యమంత్రి ఇక పంటలు పట్టించుకున్నారు. పంటలు పట్టించుకునే పరిస్థితి ఉందా? దీని తర్వాత నేను రానున్న కాలంలో కూడా చెప్తా ఉన్నా, స్పైన్ బోర్డుతో పాటు మన జిల్లాలన్నీ క్లస్టర్లుగా, పసుపు ఎగుమతి క్లస్టర్లుగా మేము కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద మన జిల్లాని పసుపు కోసం మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. టైస్ పథకం తీసుకురావడం జరిగింది. ఇలా రేట్ ఎందుకు పెరుగుతున్నాయి? ఒక్క 2 నెలలు మీరు కోల్డ్ స్టోరేజ్ లో పసుపు పెట్టుకుని రేట్లు పెరిగితే అమ్మితే మీకు 3,000, 4,000 రూపాయలు అదనంగా వస్తుంది. 12,000, 13,000 వస్తుంది.
ఈ కొడుకు పనిచేసేది లేదు, అయ్యా కొడుకులు పని చేయరు. ఆయన మాట్లాడుతుంటే, కేసీఆర్ మాట్లాడుతుంటే పసుపు పక్కకి మల్లికార్జున్ భాయ్ ఆప్కా కజిన్ బ్రదర్ ప్రశాంత్ రెడ్డి డూబ్తా ఉన్నాడు బాలకొండ జాపడు. ఒక్కడన్నా ఏమన్నా ఒక్క రైతు కోసం ఏమైనా చేసిందా? 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తాడు, 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. పసుపు రైతుకి 10,000 ఎలా పెట్టుకోవాలి? ఏ ముక్కులో పెట్టుకోవాలి? మీ అయ్య ముక్కులు లేవో, కేసీఆర్ ముక్కులు లేవో, 2,00,000 కోట్లు దొరకొట్టి ఇక 10,000 ఇచ్చేసి రైతు బంధు ఇచ్చేసి అల్లనే బతకాలా? 2,000 రూపాయలు మహిళలకు ఇచ్చేసి ఇల్లంతా అల్లనే సాగాలా? ఇదా కేసీఆర్ ప్రభుత్వం బంగారు తెలంగాణ? అన్న రానున్న కాలంలో 80%, 90% సబ్సిడీలతోటి ప్రతి మండలానికి కోల్డ్ స్టోరేజ్ తీసుకొస్తాం. రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటే ఆ స్కీమ్లు ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతాయి. సహకరిస్తారా? సహకరించరు. ఆ సహకరించే రోజు ఎవరు తీసుకురావాలా? భారతీయ జనతా పార్టీ సర్కార్ ఎవరు తీసుకురావాలా? ప్రతి రైతన్న తీసుకురావాలా తెలంగాణ. ఆ తెచ్చిన రోజు ఆ 1000 రోజులు వస్తాయి, కోల్డ్ స్టోరేజ్లు వస్తాయి. బాంబేలో కూర్చున్నాడు ఏదైతే ఎక్స్పోర్టర్ ఉంటాడో వాడు పసుపు రైతు కాళ్ళ కాడికి వచ్చి రేట్ ఫైనల్ చేస్తాడు. ఆ పరిస్థితి తీసుకొస్తాం భారతీయ జనతా పార్టీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.